హలో ఫ్రెండ్స్. రిచెస్ట్ బిచ్చగాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదే మన 'శివజ్యోతి' రీసెంట్ కాంట్రోవర్సీ గురించి. నిజంగానే టీటీడీ వాళ్ళు ఈమె ఆధార్‌ని బ్యాన్ చేశారా? బ్లాక్ చేశారా? ఈమె ఫ్యూచర్‌లో తిరుపతికి వెళ్ళలేదా? అన్న దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ 'శివజ్యోతి' రీసెంట్‌గా తన యొక్క వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. లైన్‌లో నిలబడ్డ వాళ్ళు పక్కన కొంతమంది ప్రసాదం ఇస్తుంటే, ఆ ప్రసాదం తీసుకుంటూ ఒక వ్యక్తి నా జీవితంలో నేను ఎప్పుడు అడుక్కోలేదు అనేసి ఒక మాట అన్నాడు. నిజంగా అతన్ని చూస్తే ఎంత కోపం వచ్చిందంటే, పుట్టడంతో అడుక్కోవడంతో స్టార్ట్ అవుతావు. ఆకలి అవుతుందని అమ్మని అడుక్కుంటావు. ఆ తర్వాత చాలా విషయాలు అడుక్కుంటూనే ప్రతి మనిషి ఎదుగుతాడు. అంతే తప్ప డబ్బుందనే మదంతో ఇంత దారుణంగా నా జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం తీసుకుంటున్నానని ఒక ప్రసాదం అంటే దేవుని ఆశిస్తూ అనుకోవాలి. అలాంటి ప్రసాదాన్ని తీసుకుంటూ మాట్లాడడము, దాన్ని పక్కనున్న 'శివజ్యోతి' రిచెస్ట్ బిచ్చగాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టు వెకిలి చేష్టలు నవ్వడము, నిజంగా ఆమెది అమాయకత్వం అనాలా లేకపోతే వెకిలి చేష్టలు అనాలో అర్థమే కాదు ఫ్రెండ్స్. నిజంగా 'శివజ్యోతి' గురించి మాట్లాడాలంటే ఎంతో తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది. అసలుకి ₹1000 ఒక రూమ్‌లో రెంటుకుంటున్నామని చెప్పింది ప్రీవియస్‌గా చాలా వీడియోలలో. 1200, 2000 సంపాదించడానికి చాలా కష్టపడే వాళ్ళమని చెప్పింది. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించింది. విల్లాలు కొన్నది, ల్యాండ్‌లు కొన్నది, పెద్ద పెద్ద కార్‌లలో తిరుగుతుంది. ఇంత తిరిగేసరికి డబ్బు మదం తలకెక్కింది అనుకోవచ్చు. ఈమె రీసెంట్‌గా చేసిన వ్యాఖ్యలను చూస్తే. అండ్ పక్కన తన భర్తకు కూడా చెప్పుకుంటూ రిచెస్ట్ బిచ్చగాడు తిరుపతిలో ఉన్నాము, మేము కుబేర్లం అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా చాలామంది, చాలా కోట్ల మంది శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ శ్రీవారి ప్రసాదం తింటూ మైమరిచిపోతారు. అంత ఖ్యాతి చెందింది ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం. అలాంటి ప్రసాదాన్ని వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడడంతో సోషల్ మీడియా వీళ్ళపైన చాలా ట్రోల్స్ వచ్చాయి. చాలామంది సీరియస్‌గా మాట్లాడారు. కొంతమంది అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ వార్నింగ్ అవడంతో 'శివజ్యోతి' బయటికి వచ్చి నన్ను క్షమించండి, ఏదో తెలియక మాట్లాడాను, ఆ సమయంలో అలా జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ, నా తమ్ముడు అందుబాటులో లేడు, అతని తరపున కూడా నేనే సారీ చెప్తున్నానని మాట్లాడింది. అందుబాటులో లేడు నా తమ్ముడు అని ఒక మాట అన్నది చూడండి. నిజంగా అందుబాటులో ఉండనంత బిజీ నా పర్సను. 2 నిమిషాల వీడియో రిచెస్ట్ బిచ్చగాన్ని బిచ్చమతుక్కున్నా అని చెప్పిన వ్యక్తి క్షమించండి తప్పైపోయిందని చెప్పడానికి కూడా వీడియో తీయలేనంత బిజీగా ఉన్నాడా? ఈమె వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతగానో భక్తి, నా జీవితం ఇలా ఉందంటే వెంకటేశ్వర స్వామి కారణం అన్నట్టు కూడా మాట్లాడింది. నిజం చెప్పాలంటే ఈ జీవితాన్ని వెంకటేశ్వర స్వామితో ముడిపెట్టడం చాలామందికి నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 'శివజ్యోతి' ఎలా ఎదిగిందో అన్న దాని మీద చాలా చర్చలే ఉన్నాయి. ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఛానల్‌లో పనిచేస్తూ మెల్లగా 'బిగ్ బాస్' షో లాంటి దాంట్లోకి వెళ్ళి, ఆ తర్వాత బయటకి వచ్చి జాబ్ మానేసినంక కూడా విల్లాలు కొనడము, పెద్ద పెద్ద కార్లు కొనడము, నిజంగా నార్మల్ వ్యక్తులు నిజంగానే కష్టపడి బిజినెస్ చేసేవాళ్ళు ఇంతగా సంపాదిస్తారంటే ఎవరు నమ్మరు ఫ్రెండ్స్. కానీ 'శివజ్యోతి' అంతలా సంపాదించింది. అండ్ బెట్టింగ్‌లు చేసి సంపాదించిందని చాలామంది చాలా వీడియోలో చెప్తుంటారు. నేను కూడా చాలా బెట్టింగ్ పోస్టులు కూడా 'శివజ్యోతి' చూశాను ఫ్రెండ్స్. ఈ బెట్టింగ్ సంబంధించిన వీడియోస్ ఇప్పుడైతే ఎక్కడా లేవు. అండ్ ఇంకో విషయం తెలుసా ఫ్రెండ్స్, రీసెంట్‌గా సజ్జనర్ గారు ఈ బెట్టింగ్‌కి సంబంధించిన వాళ్ళందరి మీద కేసు పెట్టినప్పుడు 'శివజ్యోతి' పేరు మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్. చాలామంది ఇదే అంటారు. రానా, దగ్గుబాటి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళంతా వచ్చి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిపోయాక కూడా 'శివజ్యోతి' లాంటి వ్యక్తి రాకపోవడం, ఆమె పైన ఎలాంటి కేసు ఉండకపోవడము నిజంగా చాలామంది ఆశ్చర్యానికి గురి చేసింది ఆ సమయంలో. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్లు, జర్నలిస్టులకు ఎవరైనా తిన పైన ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడినా, ఏమైనా వీడియోలు చేసినా వెంటనే వాళ్ళతో మాట్లాడిపించి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో చెప్పిపించి, ఆ వీడియోలు కూడా తీసిపిచ్చేంత క్లెవర్ అనమాట ఈ అమ్మాయి. ఇలాంటి 'శివజ్యోతి' బయటికి వచ్చి క్షమించండి, ఏ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా కూడా మీరు నమ్మకపోవచ్చు, నాకు తప్పనిపిస్తుంది క్షమించండి అంటూ తప్పని చెప్పింది. ఇదే సమయంలో 'శివజ్యోతిని' ఇంతలా ట్రోల్ చేయకండి, తను చాలా అమాయకురాలు అంటూ కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ కూడా ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. కానీ మరికొందరైతే మీరు ఆమెకు సపోర్ట్‌గా మాట్లాడకండి, ఆమె నిండు చూలాలంటూ మాట్లాడకండి, ఈ గర్భాన్ని దారిలో తీసుకురాకండి, తను శ్రీవారి టెంపుల్‌కు వెళ్ళడం ఏంటి, అక్కడ వీడియోలు తీయడం ఏంటి, అసలు ఇలాంటి వెకిలి చేష్టలతో, ఇలాంటి వెకిలి మాటలతో ఇంకెన్ని వీడియోలు తీసుకున్నారో వాళ్ళు.
అయినా ఆమె అమాయకురాలైతే ఇన్ని కోట్లు వెనకాల వేసుకోలేదు. ఏదో ఉంది శివజ్యోతి వెనకాల. ఆ దేవుడు ఇప్పుడు ఆమెని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చారు. నిజంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకు తగిన సాక్షి చేస్తారంటూ కూడా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం టీటీడీ వాళ్ళు ఈ ఆధార్ కార్డుని బ్యాన్ చేశారా? బ్లాక్ చేశారా? అన్న దాని గురించి మాట్లాడితే అఫీషియల్‌గా టీటీడీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి నోటీస్ లేదు ఫ్రెండ్స్. వాళ్ళు బ్యాన్ చేసినట్టుగా, వాళ్ళు బ్లాక్ చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదు. అయినా టీటీడీ వాళ్ళ తరపున ఇలా బ్లాక్ చేయాలన్నా, బ్యాన్ చేయాలన్నా కుదరని సంగతి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా స్వేచ్ఛ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ స్వేచ్ఛను ఎవరు ఆపలేరు, ఆపాలనుకోలేరు. తాత్కాలికంగా కొన్ని రోజులు టీటీడీకి రాకుండా ఆపడానికి ప్రయత్నించొచ్చు కానీ బ్యాన్ చేయడం మాత్రం జరగదు. ఇప్పుడు ఈమె ఆధార్ కార్డులు బ్యాన్ చేస్తే ప్రీవియస్‌గా ప్రియాంక జైన్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఇంతకన్నా దారుణమైన వ్యవహారాలు చేశారు. కొంతమంది అయితే ఫోటోషూట్‌లు చేశారు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా బ్యాన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ టీటీడీకి రాకుండా చేయాల్సి వస్తుంది. ఏదేమైనా కూడా ఈ శివజ్యోతి ఇష్యూ వల్ల మరోసారి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేసే చెత్త అంతా బయటపడిందని అంటున్నారు. అసలు ఈ శివజ్యోతి ఇష్యూ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.